హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య చౌదరి. సో రియల్ ఎస్టేట్లో చాలా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. అంటే ఒక ప్లాట్ కొంటే మనకి ఇమీడియట్గా డబల్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. కొన్ని ఇయర్స్ వెయిట్ చేయాలని చెప్తుంటారు. ఇలా చాలా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ మిత్స్, వాట్ ఈస్ ఫ్యాక్ట్స్ అనేది మనతో ఇన్ డీటెయిల్గా షేర్ చేసుకోవడానికి ఇప్పుడు స్టూడియోలో మనతో ఉన్నారు నంది రామేశ్వరరావు గారు, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ గ్రహీత. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. టాప్ ఆఫ్ ది వరల్డ్, సూపర్. రియల్ ఎస్టేట్ దే ఇప్పుడు టాప్ ఆఫ్ ది వరల్డ్. రియల్ ఎస్టేట్ రోటీ కప్డా మకాన్. ఎప్పుడు తిండి బట్ట గూడు లేకుంటే ఎవ్వరూ ఉండలేరు ఈ ప్రపంచంలో. ఎస్ సార్. ఉంటావా? లేదు సార్. రైట్, చెప్పు. ఎస్, సూపర్. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చూసుకుంటే చాలా మిత్స్ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు నేను ఒక ప్లాట్ కొన్నాను అనుకోండి, ఒక 5 ఇయర్స్లో డబుల్ అవుతుందని చెప్తాడు బిల్డర్, లేకపోతే ఒక 10 ఇయర్స్లో ట్రిపుల్ అవుతుందని చెప్తాడు. ఇలా చెప్తూ ఉంటారు కస్టమర్స్కి బిల్డర్స్. సో అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? నిజంగా అలా డబుల్ ట్రిపుల్ అవుతాయా? మాట్లాడేవాడికి వినేవాడు లోకు ఎప్పుడు. అవును. అవునా? అమ్మేవాడికి కొనేవాడు లోకు. కరెక్ట్. సో మీరు 5-6 ఇయర్స్ అనేది చాలా మంచి చెప్పారు, కానీ అలా చెప్పట్లే. 2-3 ఇయర్స్లో అంటున్నారు. ఓ 2-3 ఇయర్స్కి డబుల్ ట్రిపుల్. డబుల్ ట్రిపుల్ కాదు, డబుల్. 6 ఇయర్స్కి 4 times. సో చెప్పడం వరకు ఓకే. పార్టీ పొలిటికల్ పార్టీ, మీరు న్యూస్ కూడా చేస్తున్నాము, మేనిఫెస్టోలో చాలా పాయింట్ పెడతారు. నేను అది చేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా, చేద్దామని ఉద్దేశం. కానీ పొజిషన్కి వెళ్ళాక ఛాలెంజెస్ వస్తాయి. చేయాలనుకున్నా చేయలేకపోతుంటారు, కొంత ఇంటెన్షన్ చేయలేదు, చేయదు. ఇక్కడ ఏంటంటే ఈ డబుల్ ట్రిపుల్ అనేది ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకోవాలండి, బయర్ కానీ ఇన్వెస్టర్ కానీ మీడియా కానీ ఎవరైనా. సో ఇక్కడ ఏంటంటే 2-3 అనేది నాట్ పాసిబుల్. రీజన్స్ ఏంటంటే మిత్ అన్నావు కదా, ఇప్పుడు బ్యాంకులో యాజ్ ఆఫ్ టుడే బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఎస్బీఐ. అవునా? ఎంత ఇంట్రెస్ట్ సంవత్సరానికి? 6.5%, లేదా 0.2 ఇటు. ఎన్నిసార్లు అయితే డబల్ అవ్వండి, ఎన్ని సంవత్సరాలు? దాదాపు 15 సంవత్సరాలు. మరి 2-3 సంవత్సరాలు ఎందుకు నమ్ముతున్నారు మీరు అంటే బయర్స్? డైరెక్ట్ ఫ్రాడ్ అది. సో క్యారెట్ చూపిస్తారు, మన డిస్కౌంట్ అనగానే టకటకట పరిగెడతాం. చిరంజీవి గారికి నచ్చని పదం క్షమించు, నాకు నచ్చని పదం డిస్కౌంట్ అంటారా? ఎందుకంటే సోనీ ఉంది, మీరు ఆల్ ఇండియా అక్కడ ఒకటే రేట్ ఉంటుంది, చూసుకోండి మీరు. దే డోంట్ నెగోషియేట్. ఇష్టం ఉంటే కొను. లోకల్ మేక్స్ ఉన్నాయి, గల్లీ మేక్స్, స్టేట్ మేక్స్. వాళ్ళు మనిషి రమ్య చౌదరి గట్టిగా ఉందంటే ఒక 5,000 తగ్గిస్తారు. 20,000 పర్లేదు, లేదమ్మా అని చెప్తారు. డిపెండ్స్ ఆన్ దిస్. సో ఇప్పుడు మీకు ఒక 90 లక్షల ప్లాట్ 70 లక్షలకి ఇస్తాము, 20 lakhs డిస్కౌంట్ ఇస్తామంటే మీరు తీసుకోరా? ఎందుకు నేను తీసుకోను, పబ్లిక్ తీసుకుంటాను. నాకు రియాలిటీ ఫస్ట్ గ్రౌండ్ రీసెర్చ్ చేయాలి. అసలు 20 లక్షలు ఎందుకు దగ్గర 90 లక్షలు ఆయన చెప్పాడు, మార్కెట్లో దాని పెట్టి 90 లక్షలు ఉందా? అది ఎవరు తెలుసు? చెకప్. ఆయన అమ్ముకోవడానికి ఏమైనా చెప్తాడు. పొజిషనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక తండ్రి కొడుక్కి ఒక గ్లాసు వజ్రంతో పీస్ ఇస్తాడు, ప్రిజంలా ఉంటుంది కదా, ఇది తీసుకెళ్ళి అమ్మరా అంటాడు. బయటకు వెళ్తాడు, మొండా మార్కెట్లో పెడతాడు, దానికి 50 రూపాయలు ఇస్తానంట. వద్దులే బాగాలని ఇంకొక దాన్ని చెప్తాడు, తనిష్ షోరూమ్కి వెళ్తాడు, నేను 2 లక్షలు ఇస్తానంటాడు. అంతా హ్యాపీ ఉంది. మ్యూజియంలోకి వెళ్తాడు, వరల్డ్ లెవెల్లో, నేను 5 కోట్లు ఇస్తానంట. అదే పీస్, పొజిషన్ మారింది, ప్లేస్ మారింది. ఇక్కడ కూడా ఎందుకు చెప్తుంటే బిల్డర్ గురించి మీరు ఆలోచించుకొని ఏ లొకేషన్ చెప్తున్నాడు, అటుపక్క ఇటుపక్క రేట్లు ఏమున్నాయో మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడం రాకపోతే ప్రాబ్లం లేదు. యూ కెన్ అపాయింట్ అడ్వైజర్స్ లైక్ us, we will help you. గత 5 సంవత్సరాలు ఏం పెరిగింది, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏం పెరగబోతుంది, అప్పుడు లొకేషన్ ఏముంది, ఇప్పుడు 20 years బ్యాక్ నియోపోలిస్ అలా ఉండదు కదా, వేరే ఉండేది కదా నియోపోలిస్. ఇప్పుడు 30 years నియోపోలిస్ పేరు ఎప్పుడు వినలేదు. పోచారం అంటాడు, ఎవరు తెలుసు? కరెక్ట్. షాద్ నగర్ ఎవరికి తెలుసా? తెలీదు. ఇప్పుడు హైదరాబాద్ లో కలిసిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ లో కలిసిపోయింది. దట్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ కుక్కట్పల్లి ఆర్ గచ్చిబౌలి నెక్స్ట్ 10 years, డౌటే లేదు. ఇప్పుడు 2 tier లో కొనుక్కునే వాళ్ళు బాగుపడతారు. 1 tier అంటే కార్ టైర్ కాదు, 1 tier సిటీ. 2 tier అట్లా అదే డౌట్ వచ్చింది సార్. మీ రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్ అందరికి అర్థం కాదు, డబ్బులు ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. సో 2 tier ఇల్లు కొనుక్కుంటున్నాను. వరంగల్, నిజామాబాద్, గజ్వేల్, కరీంనగర్, ఇవన్నీ ఫ్యూచర్లో. ఇక్కడ నియోపోలిస్లో 25,000 square feet అమ్ముతున్నాడు కన్స్ట్రక్షన్. 25,000 స్క్వేర్ ఫీట్, 25,000, 12 inches by 12 inches. అదే వరంగల్ 3-4 వస్తుంది. సో మనం తక్కువ కొనుక్కుంటే ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది. ఎక్కువ రేటు కొనుక్కుంటే అప్పుడు ఇప్పుడు ఇక్కడ 4 లక్షలు
నీ దగ్గర డబ్బులు ఉన్నాయి 10 కోట్లు, నీ బాస్ ఇచ్చాడు ఇన్స్టెంట్ 10 కోట్లు కొన్నావు, ఎంత అవుతుంది ఆఫ్టర్ 5 years? 5%. అవును, అంతకు మించి అదే మీరు 3,000 4,000 30,000 40,000 అవుతుంది. 10 times. 10 times. కుక్కడపల్లిలో ఒకప్పుడు 1000 రూపాయలు గజం ఎవరు కొనలే. అడవి ఎక్కడ ఎవరు జేఎన్టీ యూనివర్సిటీ మనం ఏం చేసుకున్న యూనివర్సిటీ పక్కన అక్కడ ఏమీ లేదు. ఈ రోజు 3 lakhs 2.5 to 2.75 lakhs పర్ యార్డ్. వైజాగ్లో మా ఫాదర్ 1977-78లో 12 రూపాయలు గజం కొన్నారు. ఎంత? 12 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉంటుంది? 2 lakhs, 2 lakhs, 3 lakhs. 1,75,000, 1,50,000 to 1,75,000 అయింది. బాగానే గెస్ చేశాను సార్. ప్లాన్ గ్రిప్ ఉంది. అన్ని రియల్ ఎస్టేట్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. Yes. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఫోర్కాస్ట్ విజన్. చంద్రబాబు గారు 1990s లో సీఎం అయినప్పుడు ఫస్ట్ టైం 2020 విజన్ అని చెప్పారండి. అవును, 30 years ముందే ఫోర్కాస్ట్. టుడే హైదరాబాద్ ఎలాగుందంటే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కంట్రిబ్యూటర్. అపార్ట్ ఫ్రమ్ అదర్ మినిస్టర్స్ సీఎంస్ కూడా చేశారు. ఇప్పుడు ఇప్పుడు సేమ్ ఆంధ్రాలో డెవలప్ కావట్లేదు. యునైటెడ్ ఏపీలో అయింది, ఆంధ్రాలో కావట్లేదు. ఇదేంటంటే సరైన గ్రౌండ్ రీసెర్చ్ రియాలిటీ కనుక్కొని డెవలప్మెంట్ ఫిజికల్గా చూసి అంతకుముందు కొన్ని వాళ్ళు ఎంత అమ్ముతున్నారు, అయితే కొనాలంటే ఎంత కొనొచ్చు, ఎందుకు కొనొచ్చు, ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ఎంత రేట్ పెరిగింది అని చెక్ చేసుకొని కొనుక్కుంటే మీ డబ్బులు హ్యాపీగా ఉంటాయి. లేకపోతే టిక్కెట్ లేని ప్రయాణం ఇక్కట్లో అవుతాయి. Yes, right. Super, sir. Thank you. It was really nice talking to you.